ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో April 19th గొప్ప ప్రారంభం. ఈ సోకాల్ రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ముగ్గురు దీన్ని కోట్ చేశారు. సో మేకర్స్ నుంచి నేను ఆ డిసిషన్ ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పి అడిగాను క్వశ్చన్. రివ్యూస్ని అసలు పట్టించుకోవడమే మానేశాను నేను యాక్చువల్లీ. అండ్ మీ దృష్టిలో రివ్యూస్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏం పెద్ద అభిప్రాయం లేదు నాకు యాక్చువల్లీ, టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఒకప్పుడు చాలా సీరియస్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత తెల్లు ఓపెన్ చేసి రివ్యూలు అవి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ మ్యాక్సిమం థియేటర్లో ఆడే సినిమాలు అన్నిటికీ బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే రివ్యూలు, మంచి రివ్యూలు ఇచ్చే సినిమాలు ఏమో ఆడియన్స్ కనిపించట్లేదు. సో ఏంటి అంటే ఎక్కడున్నాం అన్నది క్లారిటీ లేనప్పుడు ఇంక నాకు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనిపించలే. అండ్ ఆల్సో అది ఒక రేస్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను సినిమా తీసా, సంవత్సరం పాటు కష్టపడి ఒక సినిమా తీసా. నువ్వు పొద్దున్న 8:30 షో చూస్తున్నావు, ఓకేనా? 11 వరకు షో అవుద్ది. దాబా ఊరుక్కుంటే ఇంటికి వెళ్తున్నావు, బైక్ కారు వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి గబగబా కెమెరాలు సెటప్ చేసుకొని నా సినిమా గురించి ఒక గంట సేపు కూడా ఆలోచించకుండా రివ్యూ ఇచ్చేస్తున్నావు. ఎందుకు? ఫాస్ట్గా ఇవ్వాలి, ఇంకోటి ఇచ్చేస్తే వాడి వ్యూస్ ఎక్కువ వెళ్ళిపోతాయి, లైక్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి అని చెప్పేసి దబ ఆ రేస్లో ఉన్నారు. ఇంకా రేస్లో ఉన్నప్పుడు క్వాలిటీ ఎలా వస్తుంది? నేను 4 రోజుల్లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో నువ్వు గంటలో రివ్యూ ఇస్తే అలానే ఉంటుంది. సో ఇట్ ఈస్ గాన్ టు దట్ పాయింట్ నౌ వేర్ దెర్ ఇస్ నో. ఒకప్పుడు వచ్చేవి రివ్యూస్, చాలా మంచి రివ్యూస్, అంటే నిజంగా ఒక విశ్లేషకులు నా సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారా అని వినే ఇంట్రెస్ట్ ఉండేది మాకు. ఇప్పుడు ఇట్స్ బికమ్ అ రేస్. అంటే ఒకరిని గట్టిగా తప్పుగా మాట్లాడి తిడితే వ్యూస్ వస్తాయని తెలుసుకొని ఒక అన్ఈవెన్ లాంగ్వేజ్ వాడడం, అన్వాంటెడ్గా పీపుల్ని హర్ట్ చేసే భాష వాడడం, ఇవన్నీ చేస్తున్నారు. అది ఇట్స్ బికమ్ సమ్ వెరీ అన్వాంటెడ్ థింగ్ అయిపోవడం వల్ల పెద్దగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆల్సో వీఆర్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ఆల్ దట్. మేము చూడట్లేదు అసలు. అండ్ ఈ హిట్ మూవీ సక్సెస్ ఇవన్నీ కాస్త పక్కన పెడితే అసలు మంచులక్ష్మి గారితో ఎలా పరిచయం సార్ మీకు? లక్ష్మి గారు యాక్చువల్లీ నేను ఆప్టోమెట్రిస్ట్గా ఎల్వి ప్రసాద్లో పనిచేస్తున్నప్పుడు మేము ఐ డొనేషన్ క్యాంపెయిన్ ఒకటి మేము రన్ చేసాం. నేను మా క్లాస్మేట్స్ అందరం కలిసి వరల్డ్ ఆప్టోమెట్రీ డే అని ఆ రోజు ఒక నేత్రదానం గురించి అందరూ యూనో మనం చనిపోయినప్పుడు మన కళ్ళు హైదరాబాద్లో చనిపోయినప్పుడు మన కళ్ళు మనతో పాటు మట్టిలో కలిసిపోకూడదు, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఈ ఆర్గన్ డోనర్ కార్డ్ సైన్ చేసి నేత్రదానం చేయడానికి ముందే ప్లెడ్జ్ చేసి పెట్టుకుంటే చాలా మందికి అవాయిడబుల్ బ్లైండ్నెస్ అనేది మనకు హెల్ప్ చేయొచ్చు అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఆ 1 డేలో మేము ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్ని కన్విన్స్ చేసి వాళ్ళని యూనో ఐ డొనేషన్ ప్లెడ్జ్ చేసేలా చేసాం. సో ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా మేము లక్ష్మి గారిని ఇన్వైట్ చేసాం అనమాట. అప్పుడు వాళ్ళు కొడతారో ఉలికి పడతారో షూటింగ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇన్వైట్ చేశాను. సో అప్పుడు దట్ ఇస్ ద ఫస్ట్ టైం వి మెట్. అక్కడి నుంచి నాకు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడన్నా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికన్నా ఏమన్నా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా నాకే ఫోన్ చేసేవాళ్ళు. సో వీ యూస్ టు బి ఇన్ టచ్ లైక్ దట్. నేను సిడ్నీ షిఫ్ట్ అయ్యాక కూడా ఇక్కడ ఎల్వి ప్రసాద్లో ఎవరికి ఏమన్నా కావాలన్నా నేనే ఆర్గనైజ్ చేయడం అలా పరిచయం నాకు లక్ష్మి గారు. ఆ పరిచయం నాన్నగారి దగ్గరికి ఎలా డ్రైవ్ చేసింది? ఒకరోజు అయితే ఎప్పుడో నేను ఇండియా బయలుదేరి వస్తుంటే, ఏంటి ఇండియా ఎందుకు వస్తున్నావు అని అడిగారు సరదా. మామూలుగా మాట్లాడుతా ఇట్లా నేను కథ చెప్పడానికి వస్తున్నాను అని అంటే, ఎలా అపాయింట్మెంట్ ఉందా ఏంటి? ఏ అపాయింట్మెంట్ ఏం లేదు, నేను ఆఫీస్ బయటకు వెళ్ళి కూర్చుంటాను, పిలిస్తే వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను. నాన్నగారు ఆఫీస్కి వచ్చి ఇక్కడికి వచ్చి నించుందాంలే, చెప్దాము ఇట్లా సిడ్నీ నుంచి ఫ్లైట్ పట్టుకొని వచ్చారు అని చెప్దాము, ఎవరో ఒకళ్ళు వింటారు కదా అన్న ఒక ఉద్దేశంతో ఉంటే, దెన్ షీ హెల్ప్ మీ మీటప్, ఐ విల్ మేక్ అ ఫోన్ కాల్ అని చెప్పి టక్కున ఫోన్ చేస్తే దెన్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ నాని. అండ్ ఇప్పుడు మీ విషయంలో లక్ష్మి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ కీప్ టాకింగ్ టు హర్, షీ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. లైక్ ఐ ఫీల్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ ఫర్ హర్. బికాస్ ఆ టైంలో ఆ ఒక్క చిన్న ఫోన్ కాలే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ కదా. ఖచ్చితంగా. యా. అండ్ మీరు సిడ్నీలో ఉన్నప్పుడు ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. సో ఇవన్నీ బాగానే రిసర్చ్ చేశారు. ఇవన్నీ ఓకే. ఫస్ట్ ఒక సినిమా కథ రాయాలని మీరు డిసైడ్ అయిన తర్వాత వై నానినే ఎందుకు? అంటే నాకు తెలిసి ఇది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరిని అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తారు, మన రాసేది ఏదైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారు అన్న ఒక యాక్టర్నే కదా మనం ఇమాజిన్ చేసుకొని రాస్తాం. అంతే. అలాంటి కోవకు చెందిన ఒక యాక్టర్ నాని. సో ఖచ్చితంగా చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఫస్ట్ టైం కథ రాసుకున్నప్పుడు సంహౌ నాని గారిని ఇమాజిన్ చేసుకొని రాస్తారు. నాకు చాలామంది నా సర్కిల్లో కూడా చాలామంది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్, బడ్డింగ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పడమే నాని ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, నాని వచ్చి ఇది చేస్తాడు అని నానితోనే కథ చెప్పుకుంటూ ఉంటారు. ఇట్స్ బికాజ్ హీ యూజెస్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. అండ్ మామూలుగా ఎక్కడైనా సరే ఫిలిం అంతా నేర్చుకొని, ఫిలిం మేకింగ్ అంతా నేర్చుకొని ఆ వర్క్ కోసం ప్రసాద్ ల్యాబ్కి వెళ్తారు.
మీకు ప్రసాద్ బాబు వర్క్ నేర్పించి ఇండస్ట్రీకి పంపించింది. మా డాడీ ప్రసాద్ ల్యాబ్లో పనిచేసేవాళ్ళు. నేను 8th 9th టైంలో ఉన్నప్పుడు డాడీ ప్రసాద్ ల్యాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్ అనమాట. సో స్కూల్ ఏమో శ్రీనగర్ కాలనీలో ఉండేది. సో నేను ఇక్కడికి వచ్చి డాడీ దగ్గర వెయిట్ చేసేవాడిని. తర్వాత చేతక్లో తీసుకెళ్ళేవాళ్ళు నన్ను ఇంటికి. సో నేను స్కూల్ అయిపోయేది నాకు 3:20 3:30 స్కూల్ అయిపోయేది. డాడీ ఆఫీస్ ఏమో 6 o'clock అయ్యేది. సో నేను ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని. అరౌండ్ ఒక 2 hours ఉండేది మధ్యలో. ఆ 2 hours నేను అక్కడ లాన్లో ప్రసాద్ ల్యాబ్లో లాన్లో కూర్చునేవాడిని. లేదంటే ఎక్కడన్నా ఎడిట్ స్వీట్లోగో లేకపోతే డబ్బింగ్ స్వీట్లోగో లేకపోతే కలర్ కరెక్షన్ జరిగేటప్పుడు వెళ్ళడం అట్లా వెళ్ళిపోయి అక్కడ టెక్నీషియన్స్ దగ్గర కూర్చునేవాడిని స్మాల్గా డబ్బింగ్ స్వీట్లోకి. సో చాలా రా ఫుటేజ్ చూసే ఆపర్చునిటీ అనమాట అది నాకు. సో అక్కడే నాకు చాలా లెర్నింగ్ జరిగింది. బట్ అప్పుడు నేను ఫిల్మ్ మేకర్ అవుతాను అవన్నీ నేను ఇక్కడ వాడతాను అన్న విషయం నాకు తెలియదు. కానీ బేసిక్స్ అక్కడ నేర్చుకున్నాను నేను. అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి అన్నది ఐ లెర్న్ ఇట్ ఇన్ ప్రసాద్ ల్యాబ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకునేది ఇప్పుడు ఎలా పనికొస్తుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను మీ వర్క్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. సో ఒక ఫ్యాన్గా నేను కొంచెం అదర్ సైడ్ క్వశ్చన్ కూడా అడుగుతాను. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. నేను పండగ సీజన్లో సైంధవ్ మూవీకి వెళ్ళాను. ఓకే. స్టోరీ వైజ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే. ఓకే. అండ్ మేకింగ్ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్ మేకింగ్ అది. ఓకే. అంటే మీ హిట్ సిరీస్తో పోల్చుకుంటే కూడా మేకింగ్ వెరీ గుడ్. ఒక చిన్న డిసిషన్ నన్ను చాలా బాగా నిరాశకు గురి చేసింది. ఎవరి కోసం అయితే మూవీ అంతా డ్రైవ్ అవుతుందో, షో అంతా డ్రైవ్ అవుతుందో ఆ పాప చనిపోద్ది. తెలుగు సినిమాలో వెంకటేష్ గారు లాంటి ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఏ పర్పస్ కోసం అయితే ఫైట్ చేస్తారో ఆ పర్పస్కి జస్టిఫికేషన్ లేకపోతే సినిమాకి మైనస్ అవ్వద్ది అనే ఆ థాట్ ఎందుకు రాలేదు? అంటే నేను కరెక్ట్ అని అనట్లేదు, ఆ విధమైన ఆలోచన ఏమైనా చేశారా అప్పుడు? లేదు, చాలా పెద్ద డిస్కషనే జరిగింది దీని మీద. బట్ నేను చాలా అడమెంట్గా ఉన్నా ఆ టైంలో. ఏంటంటే నాకు హీరో అనేవాడు నా థాట్ చెప్తున్నా. అది ఆబ్వియస్లీ అది ల్యాండ్ అవ్వలేదు కాబట్టి సినిమా వర్క్ అవ్వలేదు అని అనుకుంటే సారీ నేను ఇవన్నీ ఎత్తినందుకు పర్ల దాంట్లో ఉంది, నా సినిమానే కదా అది. సో నా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏముండిందంటే దట్స్ వాట్ మేక్స్ హిమ్ అ బిగ్గర్ హీరో. అంటే తన సొంత పాపని కాపాడుకోలేకపోయినా కూడా అదే ప్రాబ్లం ఉన్న ఊర్లో ఉన్న ప్రతి బిడ్డని కాపాడగలిగిన ఒక హీరో అయితే ఒక సాక్రిఫైస్ చేసి కూడా టు స్టాండ్ అవుట్ యాజ్ అ హీరో వుడ్ బి అ గ్రేట్ హీరోయిక్ మూమెంట్ అని అనుకున్నాను నేను. బట్ అది ఎక్కడో నాకు తెలిసి లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్ మీ ఆల్సో ఫర్ దట్. కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది కూడా ఆ కాన్సెప్ట్. సమ్వేర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు, ల్యాండ్ అవ్వలేదు, వెళ్ళేది. అది ప్రతి రైటర్కి ప్రతి డైరెక్టర్కి ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది. అదే ఒక థాట్ స్ట్రాంగ్గా నమ్మి డెఫినెట్లీ నేను చాలామంది నాకు చెప్పే ఒక విషయం ఏంటంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేస్తా. అది నా స్ట్రెంగ్త్ అని చెప్తారు. చాలా నేను జంకను. నాకు కరెక్ట్ అనిపిస్తే నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆ కథ కరెక్ట్ అని అనిపించింది. ఇవాళ కూడా ఐ స్టాండ్ బై దట్. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కథకు అదే కరెక్ట్ అనిపించింది. అందుకే చేశా, కాన్ఫిడెంట్గా చేశా. ఆ తప్పు అయింది, అందుకే కాన్ఫిడెంట్గా రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నాను. ఇట్ ఈస్ నోబడీస్, అందులో ఎవరి ప్రమేయం లేదు. సైంధవ్ అనే సినిమాలో జరిగిన ప్రతి విషయం శైలేష్ అన్న ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటేనే జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ మై బేబీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది నేను చాలా క్లియర్గా ఉన్న విషయంలో. అండ్